హాయ్ అండి. నమస్తే. బీ కాలనీ గేట్ దగ్గర మనకి లైటింగ్ అయితే ఫుల్‌గా అయితే పెట్టేశారు. ఎందుకు అనుకుంటున్నారా? ఉరుసు మహోత్సవాలనమాట. లోపలికి ఎంట్రీకి దారైతే ఇదే అనమాట. మనకి ఉరుసు మహోత్సవాలనేవి ఇక్కడ 3 డేస్ అయితే సెలబ్రేట్ చేస్తారు. చాలా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తారు. చాలామందయితే వస్తూ ఉంటారు. లక్షల్లో కూడా జనమైతే వస్తూ ఉంటారు. మేము ఫస్ట్ రోజైతే పిల్లల వరకు మాత్రమే ఎళ్లారు. సెకండ్ రోజైతే నేను, పిల్లలు అలాగే మా వారు కూడా వెళ్ళామనమాట. చూసారా ఫుల్ లైటింగ్స్ తోటి దగదగలాడిపోతుంది కదా! బాగా అయితే సెలబ్రేట్ చేస్తారు. చాలా చాలా అంటే సౌకర్యవంతంగా కూడా ఏర్పాట్లనేవి అన్నీ చూసుకుంటారనమాట. ఇక్కడ పార్కింగ్ అంతా కార్లు అవన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ అయితే చేశారు. ఇప్పుడు మేము వెళ్తున్న దారొచ్చేటప్పటికి భోజనానికైతే వెళ్తున్నాం. ఫ్రీగా అయితే అన్నదానం అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ 3 రోజులు కూడా. మాకు చిన్నప్పటి నుంచి ఎందుకో ఉరుసుకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. బిర్యానీ ఈ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ అనేది ఎవరికీ రాదనేది నా ఫీలింగ్ అనమాట. దేవుడికి గంధం తీసుకురావడానికి ఈ విధంగా గుర్రాలైతే తీసుకొస్తారు కదా! సో, ఇక్కడైతే కట్టేశారు. చాలామంది మేము వెళ్ళేటప్పటికే భోజనం అయితే చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇవిగోండి చాలా స్టాల్స్ అయితే కూడా ఏర్పాటు చేశారు. మేము 9కి అయితే వెళ్ళామనమాట. ఇక్కడ బిర్యానీ అయితే వండేవాళ్ళు వండుతూ ఉంటే పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద బాండీలో అయితే వండుతూ ఉంటారు. ఇదిగోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట. చాలామంది ఇంకా క్యూలో అయితే ఉన్నారు. చాలా బాగా పెడతారనమాట. తిన్నంత బిర్యానీ అయితే అందరికీ కూడా మంచిగా అయితే పెడుతూ ఉంటారు. ఏమేమి పెట్టారో అయితే బిర్యానీ, చికెన్ అలాగే సాంబార్ అనమాట కట్ట. తర్వాత ఇంకా భోజనం అయితే చేసేసి మేము షాపింగ్‌కైతే వెళ్ళిపోయాము. ఈ విధంగా షాపింగ్ అనేది ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. కాకపోతే బార్గెనింగ్ అయితే నాకు అస్సలు రాదనమాట. ఈ విధంగా పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని కొన్ని బొమ్మలు తర్వాత ఇవన్నీ కూడా పెట్టారనమాట. పిల్లలతో కొంచెంసేపు ఆడించి తర్వాత షాపింగ్ అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక షాపింగ్‌లో ఏమేమి తీసుకున్నాము అంటే ఇదిగోండి దర్గాకి వెళ్ళే దారనమాట. ఇక్కడ గుర్రాలు స్పెషల్ గదా! సో, ఇదిగోండి గుర్రం బొమ్మ కూడా వేశారనమాట. ఇదనమాట దర్గా లోపలికి వెళ్ళడానికి దారి. తర్వాత మా చెల్లి వాళ్ళ పిల్లలకి బొమ్మలైతే తీసుకున్నాము. తర్వాత నా మేనగోడలిద్దరూ కూడా ఈ విధంగా లాకెట్స్ అయితే తీసుకున్నారు. కీ చైన్స్ అనమాట. పెద్ద పాప అయితే ఈ విధంగా బియ్యం గింజ మీద బాస్మతి రైస్ ఉంటుంది కదా! అదైతే పొడుగ్గా ఉంటుంది కదా! దాని మీద పేరైతే రాయించుకొని ఈ విధంగా లాకెట్లయితే పెట్టించుకుంది. ఈ విధంగా ఎనాబాండ్ తోటైతే ఫిక్స్ చేసేస్తున్నారు. ఇదైతే మనం లాకెట్‌లో అయినా అంటే కీ చైన్‌లో అయినా వేసుకోవచ్చు. లేదంటే చైన్‌కి వేసుకొని మెడలో అయినా సరే వేసుకోవచ్చు. అంటే ఈ విధంగా కీర్తి అని అయితే రాయించుకోండి. బావుంది. తర్వాత ఇంకొక పాప వచ్చేసేటప్పటికి లాకెట్ పైన కారుణ్య అని ఈ విధంగా వైట్నర్ లాగా ఉంది పెన్ను వైట్. దాంతోటి ఈ విధంగా రాసిన తర్వాత దాని మీద కొంచెం గమ్ అయితే వేసి ఫిక్స్ చేస్తున్నారు. సో, అది పోకుండా ఉండడానికి ఒక 5 మినిట్స్ వరకైతే ముట్టుకోవద్దన్నారు. చాలా బావుంది.